ప్రధాని ముఖ్యమంత్రులతో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంపై ఓపెన్ టాక్లోకి వెళ్లే ముందుగా ఈ సమావేశంలో వచ్చిన నిర్ణయాలు, సమావేశం జరిగిన తీరుకు సంబంధించి వివరాలు చూద్దాం. సమాఖ్య స్ఫూర్తితోనే దేశ పురోభివృద్ధికి దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సుమారు 4 గంటలకు పైగా సాగిన నీతి ఆయోగ్ సమావేశంలో వివిధ రాష్ట్రాల సీఎంలు కేంద్రానికి పలు సూచనలు చేశారు. కేంద్ర పథకాలను కొనసాగించాలని, ప్రతి రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, వ్యవసాయంపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో సూచించారు. ప్రధాని అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన తొలి నీతి ఆయోగ్ సమావేశం ముగిసింది. సుమారు 4 గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో పెట్టుబడులు, పొదుపు, అభివృద్ధి చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎంలతో కేంద్ర పథకాలు, స్వచ్ఛ భారత్, నైపుణ్యాభివృద్ధిపై 3 ఉపసంఘాలు ఏర్పాటు చేశారు. 66 కేంద్ర పథకాలను కొనసాగించాలని, పథకాలకు నిధులు తగ్గించొద్దని ముఖ్యమంత్రులు కోరారు. నీతి ఆయోగ్ భేటీలో ముఖ్యమంత్రులు విలువైన సూచనలు ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. విధానాల రూపకల్పన, సుపరిపాలన అందించడం, ఉపాధి కల్పనకు ప్రత్యేక కృషి చేస్తామని మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. రాష్ట్రాల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్, జన్ ధన్ యోజన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, అభివృద్ధి, పెట్టుబడులకు ప్రాధాన్యం కల్పిస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. నీతి ఆయోగ్ లో 3 ఉపసంఘాలు వేశామని తెలిపారు. So we have also met just now, and I want to clearly and categorically state on behalf of the central government that whatever commitments have been made in the Andhra Pradesh Reorganization Act and by our former Prime Minister Dr. Manmohan Singh ji at the time of reorganization of the state, each commitment is going to be fully honored by the central government. ఆంధ్రప్రదేశ్లో నిధుల కొరతను నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో ఏపీని పోల్చడం సరికాదని, రాష్ట్రానికి పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు సమావేశంలో ప్రస్తావించారు. ఆ రోజు కూడా నేను చెప్పింది హేతుబద్ధత లేదు, ఒక ప్రొసీజర్ లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇది అందరితో మాట్లాడి సమన్యాయం జరగాలి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని ఆ రోజు కూడా చెప్పాను. తర్వాత కూడా ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా వచ్చినప్పుడు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ కలెక్షన్ సెపరేట్ గా, తెలంగాణ సెపరేట్ గా 2 రాష్ట్రాలు రెవెన్యూ కలెక్షన్స్ ప్రారంభించాం. అంతకుముందు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్రంలో నిధుల కొరతను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని, ఏపీకి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కోరారు. విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తామని అరుణ్ జైట్లీ చంద్రబాబుకు హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన రాయితీలు కేవలం ప్రారంభం మాత్రమేనని, ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే కేంద్రం నుంచి సహాయం అందుతుందని జైట్లీ స్పష్టం చేశారు. Last week we have announced few concessions. It is only the beginning of the process of honoring those commitments. The statement also itself says that other matters are still under consideration. Since central government has also taken over only a few months ago and central finances are also facing serious challenges, we are working out in due course slowly the whole process that each one of those commitments and maybe something more than that also, as far as central government is going to concern, we are going to honor them. సుమారు 4 గంటల పాటు సాగిన ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్లు, ఆర్థికవేత్తలు హాజరయ్యారు. ఇదే అంశంపై ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి వకిలాభరణం కృష్ణమోహన్ గారు, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారు, వీరితో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఆచార్య గారు జాయిన్ అవునున్నారు. ముందుగా కృష్ణమోహన్ గారు చెప్పండి, నిన్ననే ముఖ్యమంత్రులతోటి నీతి ఆయోగ్ సమావేశం జరిగింది.
ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఇది వచ్చింది. ఈ సమావేశం నిర్ణయాలు కూడా చూసాం మనం ఎలా ఉండబోతున్నాయి అనేది. ఎలా తీసుకుందాం దీన్ని? అంటే నీతి ఆయోగ్ అనేటువంటిది అసలు ఈ పేరుని ఎందుకు రూపాంతరం చేశారు, దీని విధి విధానాలు ఏమిటి అనేటువంటి దాంట్లో ఇప్పటివరకు స్పష్టత లేదు. గతంలో సుమారు 5 దశాబ్దాలుగా ప్రణాళికా సంఘం పనిచేసినటువంటి తీరుతెన్నులు కానీ ఎప్పుడు కూడా విమర్శల పాలైనటువంటి సందర్భాలను మనం చూడలేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులను పిలిచి వాళ్ళ నుండి ఆర్థిక ప్రణాళికలను తీసుకొని దాని మీద కసరత్తు చేసి నిధులు కేటాయించేటటువంటి విధానం ఉండేది. ఏ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యాలు ఉన్నాయో ఆ ప్రాధాన్యాల ప్రకారం నిధులు కేటాయించేటటువంటి విధానం ఉండేది. కానీ ఇవాళ నీతి ఆయోగ్ అని చెప్పి ఈ పేరు పెట్టిన తర్వాత జరిగినటువంటి తొలి సమావేశాల్లో ఏది కూడా స్పష్టంగా కనిపించలేదు. అసలు పేరు మార్చడానికి గల కారణం ఏంటి, తర్వాత ఏదో 66 పథకాలను రాష్ట్రాలకు బదలాయింపు చేస్తామనేటువంటి మాట చెప్పారు. తర్వాత స్పష్టత లేనటువంటి వైఖరి. ఇవాళ గతంలోనే ప్రణాళిక సంఘం తెలంగాణ కన్ఫైన్ అయ్యి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవాళ సుమారు 9 జిల్లాలు పూర్తిగా కరువు కాటకాల్లో మునిగి తేలుతూ ఉన్నాయనేటువంటి విషయం చాలా స్పష్టంగా వారి దగ్గర నివేదికలు ఉన్నాయి. మరి దానికి నిధులు ఇస్తామా లేదా అనేటువంటి చెప్పలేదు. కాబట్టి కేంద్ర పథకాలు ఏమున్నాయి, రాష్ట్రాల్లో పథకాలు ఏమున్నాయి, ప్రజలకు మేలు జరిగే విధంగా ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలకు ఏ విధంగా నిధులు కేటాయిస్తాం, తమ యొక్క ప్రభుత్వ పనితీరు ఏమిటి, ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి నీతి ఆయోగ్ ఏం చేయబోతున్నటువంటి దాంట్లో స్పష్టత లేదు. కేవలం ఆనాడు 2010-11లో కానీ 12-13లో కానీ ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తమ రాష్ట్రంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు భారీ ఎత్తున ప్రపంచంలోనే దేశంలోనే ఎక్కువ నిధులు వచ్చాయని చెప్పి ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో అన్ని నిధులు రాలేదని చెప్పి కేటగారికల్గా ప్రణాళికా సంఘం చెప్పడం వల్ల తర్వాత ప్రణాళికా సంఘం గణాంకాలకు ఆ రాష్ట్రం గుజరాత్ గణాంకాలకు భారీ తేడాలు ఉండడము, తర్వాత సర్వసత్తాగా ఒక దేశంగా ఆ రాష్ట్రంలో కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ప్రకటించడం, ఇవన్నీ కూడా ఆనాడు ప్రణాళికా సంఘం నిరోధించింది. అందుకోసమే కేవలం మాంటెక్ సింగ్ అహ్లూవాలియానో లేకపోతే ప్రణాళికా సంఘం తనకు ఆనాడు వ్యతిరేకంగా ఉందనేటువంటి నెపంతో దాన్ని తొలగించేసి వాళ్ళ నీతి ఆయోగ్ అని పేరు పెట్టినా స్పష్టమైనటువంటి వైఖరి లేకుండా సంక్షేమ రాజ్య స్థాపనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పకుండానే ఈరోజు ఒక కేవలం తనలో ఉన్నటువంటి ఒక వైయక్తికమైనటువంటి అభిప్రాయ భేదాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇప్పుడు నెహ్రూ గారిని ఓన్ చేసుకుంటున్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఓన్ చేసుకుంటున్నారు, మహాత్మా గాంధీ గారిని ఓన్ చేసుకుంటున్నారు. కానీ ఆ నాయకులు ఈ దేశానికి వదిలి వెళ్ళినటువంటి ఈ భావజాలాన్ని పూర్తిగా తుడిచిపెట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రణాళికా సంఘం ఏ రోజైనా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలను ఎదుర్కొన్నట్టు లేదు. ఆయా రాష్ట్రాలకు సమాన దృష్టితో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పథకాలకు కేంద్రంలో ఉన్నటువంటి పథకాలకు అనుసంధానం చేస్తూ నిధులు కేటాయించారు. ఇవాళ దాన్ని ఆకస్మికంగా ప్రభుత్వం రాగానే రద్దు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇవాళ ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ ఏర్పరిచి ఇంకా విధి విధానాల ఖరారులోనే ఉండడం ద్వారా అనేక రాష్ట్రాల్లో ఇవాళ ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఇంతవరకు నిధులు రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి కేవలం ఆధిపత్యం కోసం భేషజాల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకొని స్పష్టత లేనటువంటి వైఖరి వలన ఆయా రాష్ట్రాల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి వాస్తవాన్ని ఈ ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ నాయకత్వం గమనించాలని చెప్పి నేను సూచన చేస్తా ఉన్నాను. శ్రీపతి రాముడు గారు చెప్పండి, ఈరోజు ప్లానింగ్ కమిషన్లో వచ్చిన ఈ నీతి ఆయోగ్ చేస్తున్న నిర్ణయాలు అంటే ఫెడరల్ స్ఫూర్తి, సమాఖ్య స్ఫూర్తి అని అంటున్నారు. అదేవిధంగా రాష్ట్రాల మధ్య ఒక కాంపిటేటివ్ దృక్పథంతో ముందుకెళ్ళాలి, ప్లానింగ్ కమిషన్లో అది సాధ్యం కాలేదు అని చెప్పి నిన్న సమావేశంలో కూడా ప్రధాని మాట్లాడినట్లుగా మనకు వచ్చింది. ఇది ఎంతవరకు సహకరిస్తుంది రాష్ట్రాల అభివృద్ధికి లేదా దేశ అభివృద్ధికి? నీతి ఆయోగ్ సంబంధించి ముఖ్యంగా 2 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే పొలిటికల్గా నెహ్రూ గారు ఏదైతే ప్రవేశపెట్టారో ఆ నెహ్రూ గారి లెగసీకి పక్కన పెట్టేయటం అనేది ఒక అంశం అండి. అంటే ఒక దీర్ఘకాలిక అభివృద్ధి, ఒక ప్రణాళిక. యాక్చువల్లీ మనం రష్యా నుంచి తెచ్చుకున్నాం ఈ విధానం. భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని రూపుమాపడం అనేది ఆ రోజుల్లో ముఖ్యమైనటువంటి ఒక అంశంగా ఉంది. నెహ్రూ గారు ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు అది ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది. కొంచెం ప్రతి వ్యవస్థలో కూడా అప్స్ డౌన్స్ ఉంటాయి. వాటిని సరి చేసుకొని ముందుకెళ్ళే పద్ధతి ఒకటి ఉంటుంది. అయితే నేను అనుకోవటం ఏంటంటే పొలిటికల్గా ఒక కాంగ్రెస్ లెగసీని పక్కన పెట్టడం అనేది ఒకటి, నెహ్రూ లెగసీని పక్కన పెట్టడం అనేది. రెండోది ఒకటి తీవ్రమైనటువంటి సెంట్రలైజేషన్, కేంద్రీకృతం చేయటం, ప్లానింగ్ని అంటే డీసెంట్రలైజ్డ్గా ఉన్నటువంటి ప్లానింగ్ని ఎంటైర్గా సెంటర్ చేతుల్లోకి తీసుకొని తను ఇష్టం వచ్చిన ధోరణిలో ముందుకెళ్ళడం కోసం రాష్ట్రాల నుంచి అపోజిషన్ కానీ లేకపోతే వీటన్నిటిని పక్కన పెట్టే దృష్టితో చేయడానికి కానీ అది చేయటం కోసం ఇంకొక అంశం. మూడోది ఇంకొక లింక్ ఉందండి ఈ సెంట్రలైజేషన్ కను ఇంకొక అంశానికి లింక్ ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న గవర్నమెంటు వెల్ఫేర్ గవర్నమెంటా అని అంటే చాలా వరకు అనుమానాలే ఉన్నాయి.
ఎందుకంటే వెల్ఫేర్కి సంబంధించినటువంటి అంశాలను మనం జవహర్లాల్ నెహ్రూ గాంధీ గ్రామీణ ఉపాధి పథకం వాటన్నిటిని కూడా పక్కన పెట్టేయాలని చెప్పటం, ఆ టైంలోనే నీతి ఆయోగ్ రావటం, ఇంకోటి ఏంటంటే ఆయన మేక్ ఇన్ ఇండియా అనే విషయం ఒకటి చెప్పడం, తర్వాత హైలీ కార్పొరేట్ కైండ్ ఆఫ్ సెక్టార్ని ప్రమోట్ చేయడానికి రాష్ట్రాలను కూడా ఒక కార్పొరేట్ హబ్స్గా మార్చాలి అని చెప్పేసి చేస్తూ ఉన్నారండి. బేసిక్ ఏంటంటే ఇదంతా నేను అనుకోవటం ఏంటంటే ప్రైవేటైజేషన్కి లేకపోతే ప్రతిసారి కన్సల్టేషన్ ధారణలో ముందుకెళ్ళినప్పుడు ప్రజల నుంచి అపోజిషన్ రావచ్చు, రాష్ట్రాల నుంచి అపోజిషన్ రావచ్చు. కాబట్టి ఈ రాష్ట్రాల యొక్క అధికారాలను తగ్గించి సెంట్రలైజ్ చేసుకొని తన ఇష్టం వచ్చిన ధోరణిలో వెళ్ళిపోవడానికి ఇదొక నియంతృత్వంగా వెళ్ళడానికి పనికొచ్చేదే తప్ప ఇదంతా బాగా అనిపించట్లేదండి. ఈరోజు 3 సబ్ కమిటీలు వేసిన ఒకటి కేంద్రం. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రులు ఒక మాట అడిగారండి, మేము నిధులు ఎవరిని అడగాలో చెప్పండి, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము నిధులు ఎవరిని అడగాలి అని అంటే అక్కడ సమాధానం లేదు. కృష్ణమోహన్ గారు చెప్పినట్టుగా ఇప్పటివరకు ఒక స్ట్రక్చర్ లేదు, కానీ వాళ్ళ ఐడియాస్ మాత్రం క్లియర్గా ఉన్నాయి. ఏంటంటే సెంట్రలైజ్ చేసేయటం, కార్పొరేటైజ్ చేయటం. దీనిలో భాగంగానే మనం ఆర్డినెన్సెస్ని కూడా చూడాలి. ఆర్డినెన్సెస్ బహుశా ప్లానింగ్ కమిషన్ లాంటి వెల్ఫేర్ యాక్టివిటీస్కి రిలేటెడ్గా ఉండుంటే అంత తొందరపడేవాళ్ళేం కాకపోవచ్చు కూడా. అలాంటివన్నీ ఉన్నాయండి. చెప్పండి ఆచార్య గారు, ఈరోజు నిన్న నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ప్లానింగ్ కమిషన్ రద్దు చేసిన తర్వాత నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన తర్వాత నిన్న జరిగింది తొలి సమావేశం. ఈ నిర్ణయాలు నిజంగా మన దేశంలో పేదరిక నిర్మూలన కానీ ప్లానింగ్ కమిషన్ ఏ ఉద్దేశంతో అయితే ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాలని ఈ లక్ష్యాల సాధన దిశగా నీతి ఆయోగ్ వెళ్ళడానికి అవకాశం ఉందంటారా? స్వతంత్ర అనంతరం అయితే ప్లానింగ్ కమిషన్ యొక్క అభివృద్ధి తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అవలంబించినటువంటి విషయాలన్నిటిని కూడా పరిశీలిస్తే సరైనటువంటి ఫలితాలు రాలేదనేది మనకు కళ్ళ ముందున్నటువంటి సత్యం. ఏదైతే ప్లానింగ్ కమిషన్లో కొన్ని మార్పులు తీసుకురావాలి, రాష్ట్రాల మౌలిక విషయాలను కూడా ముఖ్యమంత్రుల యొక్క ప్రమేయం ఉండాలి, ముఖ్యమంత్రులు ఈ కమిటీలో ఉండి వారికి రాష్ట్ర అభివృద్ధికి సరైన విధంగా నిధుల విషయంలో కానీ అనేక అంశాల మీద వాళ్లకు సరైనటువంటి ప్రాతినిధ్యాన్ని కల్పించాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగం ఇది. మరి నిజంగా కూడా ఈ ఒక మార్పు జరిగినప్పుడే ఈ దేశంలో మార్పు వస్తుందనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆశిద్దాం, ఎందుకంటే దీంట్లో అన్ని రకాల యొక్క యోజన కమిటీలు, ఇవి ముఖ్యమంత్రుల పాత్ర, అనేక అంశాలు కూడా దీంట్లో జోడీకరించడం జరిగింది. కాబట్టి నేను ఆశిస్తున్నా తప్పనిసరి దీన్ని పురోగతి తప్పనిసరి సాధిస్తుంది అనేటువంటిది విశ్వాసం. కానీ నిర్ణయాలు చూస్తే దాదాపు 3 అంశాల మీద ముఖ్యమంత్రులతోటి కమిటీలు వేశారు. ఒకటి కేంద్ర పథకాలకు సంబంధించి కొన్ని పథకాలు, అదేవిధంగా వీటితో పాటు స్వచ్ఛ భారత్, స్కిల్ డెవలప్మెంట్, ఈ 3 అంశాల మీద కూడా వేశారు. గాను స్పెసిఫిక్గా ప్లానింగ్ కమిషన్ అనేది మన దేశంలో పేదరికం నిర్మూలించడానికి, వృద్ధి అనేది పేదరికం నిర్మూలించింది. వృద్ధి రేటును చూసి కేవలం దేశం అభివృద్ధి అని అనుకోలేము. పేదరికం నిర్మూలించినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లు. ఆ దిశగా ఎక్కడా కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లుగానే ఎక్కడా ఏం కనిపించడం లేదు. తొలి సమావేశము, మొదటి సమావేశము, దీంట్లోనే అన్ని ఆశిస్తాయి. దాని డైరెక్షన్ అనేది మొదటి సమావేశంలోనే కనిపిస్తుంది కదా. ఒక్క మొదటి సమావేశంలో డైరెక్షన్ అన్ని అంశాల మీద ఇవ్వాలంటే కూడా అంత సమయము ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రధానమైనటువంటి అంశాలు మాత్రం స్కిల్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే స్వచ్ఛ భారత్ కానీ, నిధుల యొక్క ప్రక్రియ కానీ, ఇవన్నీ కూడా ఒక సంబంధిత అంశాల పట్ల కొంత అవగాహన అనేది ఉన్నది. రాను రాను సమావేశాల నిర్ణయించేటువంటి దాంట్లో ఒడిదుడుకులు ఏమని ఉంటే కూడా దాన్ని పూర్తి చేసుకొని కంపల్సరీ ప్రజల యొక్క అభిష్టం మేరకు, ప్రజల అవసరాల కొరకు, ఏదైతే పేద ప్రజల అభ్యున్నతి కొరకు తప్పనిసరి ఈ యొక్క నీతి ఆయోగ్ దోహదపడుతుంది అనేటువంటిది మాకు అనిపిస్తుంది. ఓకే, ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నారాయణ గారు చెప్పండి, నిన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశం నిజంగా ప్లానింగ్ కమిషన్ ఆశయాలను కానీ లక్ష్యాలను కానీ సాధించే దిశగా ఈ సమావేశం నిర్ణయాలు చూస్తే ఉన్నాయనిపిస్తున్నారా? ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ అనేది చాలా సైంటిఫిక్గా రూపొందించబడింది. అది ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి అనుభవంతో వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మేము సొంతంగా మా మోడీ మార్క్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో పేర్లు మార్చారు తప్ప, తర్వాత వీళ్ళకు ప్లాన్ ఉంది. ఇది భారతదేశాన్ని ఒక
సామ్రాజ్యవాదం వైపు, పారిశ్రామికవేత్తల వైపు, కార్పొరేట్ వైపు, మతోన్మాదం వైపు తీసుకెళ్ళాలి ఒక ప్రయత్నం. అందులో భాగంగానే ఈ ఎడ్యుకేషన్లో చేంజెస్ కానీ, తర్వాత ఎకనామిక్ చేంజెస్ కానీ, చివరికి భారత రాజ్యాంగం రూపొందించబడినటువంటి సెక్యులరిజం, సోషలిజం పేర్లు కూడా మాయం చేయాలనేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ ఈ ప్రణాళికలో ఉద్దేశించబడినటువంటి నిగూఢ రహస్యం. అవి బయట చెప్పకుండా నీతి వాక్యాలు పలుకుంటూ కొంగ జపం చేయడం అనేది మోదీ ప్రభుత్వం భాగంగా ఉంది. ఈ కొంగ జపానికి మోడీ ప్రతిపాదించినటువంటి నీతి ప్రయోగానికి ఏమాత్రం తేడా మాత్రం లేదు. ఇవన్నీ ఈ భారతదేశ సెక్యులర్ వ్యవస్థని ధ్వంసం చేయడం, సెక్యులర్ డెమోక్రటిక్ ఎకనామిక్ సిస్టాన్ని కూడా ధ్వంసం చేయడం. ఈరోజు అణు ఒప్పందంలో వచ్చిన మార్పులు చూస్తే ఈ భారతదేశ ప్రజానీకం అనేది మొత్తం పడిపోయే ప్రమాదం వచ్చింది. రియాక్టర్స్ సరఫరా చేసే వాళ్ళకి ఏ బాధ్యత మాత్రం బాధ్యత తెలియజేశారు. ఈ పద్ధతుల్లో ప్రధానంగా అమలు చేసుకుంటూ కూర్చుంటే ఇది సామాన్య ప్రజానీకానికి అన్యాయం జరిగేటువంటి పద్ధతి వస్తుంది. కాబట్టి అది ఒకటి. రెండవది, వాళ్ళు లైక్స్ అండ్ డిసైక్స్, ఇష్టాలను బట్టి కూడా కొన్ని మార్పులు చేస్తూ రాష్ట్రాల పైన. ఓకే, నారాయణ గారు ఈ ప్లానింగ్ కమిషన్ అనేది మొదటి నుంచి కూడా ఒక దీర్ఘకాలిక అభివృద్ధి, దీర్ఘకాలిక దృక్పథంతో చూశారు. అదేవిధంగా అందులో ప్రధానంగా అవసరాలను బట్టి దేశంలో ఎక్కడ పేదరికం ఉందో, ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల వైపే నిధులు కేటాయించే దిశగా ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేశారు. దాని స్థానంలో దానికంటే ఇంకా సమర్థవంతంగా నీతి ఆయోగ్ పనిచేస్తుందని చెప్పి దాని ఏర్పాటు సందర్భంగా ప్రధాని చెప్పారు. కానీ నిన్న జరిగిన సమావేశంలో ఎక్కడ పేదరిక నిర్మూలనకు సంబంధించి కానీ, వెనుకబాటుకు సంబంధించి కానీ, దేశ సమగ్రాభివృద్ధికి సంబంధించి కానీ చర్చ జరగలేదు. కేవలం రాష్ట్రాల మధ్య ఒక పోటీతత్వం, ఒక కంపెనీల మాదిరిగా, ఒక కార్పొరేట్ల మాదిరిగా రాష్ట్రాల మధ్య పోటీతత్వానికి సంబంధించే ప్రధాని మాట్లాడినట్లుగా పత్రికల్లో వచ్చింది. దీన్ని ఎలా తీసుకుందాం? అది అసలు విషయం బయటపడింది కదా. ఇందాక నేను చెప్పాను బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి నిన్న మీటింగ్ చూస్తే అదే బయటపడుతుంది. ఇది అందరినీ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పద్ధతిలో పంపిణీ చేయడం కాదు. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి ఇష్టమైన రాష్ట్రాలకు సంబంధించి సహాయపడడానికి ఉపయోగపడే పద్ధతి ఒకటి, రాజకీయంగా బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగపడే ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పైకి మాత్రం నీతి వాక్యాలు చెప్పినా ఆచరణకు వచ్చేసరికి అట్లా లేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ రహస్య ఎజెండాను అమలు చేసుకోవడానికి ఉపయోగపడే ప్రణాళిక తప్ప నిజమైనటువంటి భారతదేశ సెక్యులర్ వ్యవస్థని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడే అవసరాన్ని వాళ్ళు చేయడానికి సిద్ధంగా లేరని నిన్న సమావేశం అర్థమైపోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి అర్థం కావాలా. దేహి అని అడుక్కుంటే మనకు వచ్చేది కాదు. ఇదంతా రాజకీయ పాలన సాగిస్తాం సాధ్యం కాదు అభిప్రాయం ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వస్తుంటే సంతోషం. ఓకే, మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రాలకి ప్రత్యేక హోదాలు, అదేవిధంగా నిధుల పట్ల నిలదీయకుండా కేవలం మేమిచ్చిన సూచనలే మోడీ అక్కడ మాట్లాడారని చెప్పడం మనం ఎలా చూడాలంటారు? ఇది లోపల కాళ్ళు పట్టుకొని బయట పీకరంగా కాళ్ళు చేసుకుని వ్యవహారం లేదు. లోపలేమో అడుక్కున్నారు. అడుక్కోవాల్సిందైతే ఏం పట్టిందండి? ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రతిబింబంగా మీరు ముఖ్యమంత్రికి పోయినప్పుడు పొలిటికల్ గా ఫైట్ చేయాల్సి పోయి భిక్షాందేహి అని మీరు వీడడుకోవడం, ఆలోచిస్తానికి వాళ్ళు చెప్పడం అంటే ఇది ఫ్యూడల్ రాజుల యుగంలో ఉండేటువంటి సామంతుల యుగంలో తప్పకూడదు. కానీ కాదు, ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ బిల్ పవర్ తో ఫైట్ చేయడంలో కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఫెయిల్ అయిపోయారు. యాచకత్వంతో కూడుకున్నటువంటి అవమానకర దిశగా అడుక్కుంటున్నారు. దాని ఆశగా తీసుకున్న మోడీ కూడా వీళ్ళని లెక్క చేయని పద్ధతుల్లో తలదురుసుగా వ్యవహరిస్తా ఉన్నాడు. దీనికి ఒక విధంగా ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజల యొక్క మానవాభిమానాన్ని ఢిల్లీ మోడీ పాదాల కింద పెట్టినట్టుగా నేను అభిప్రాయపడతా ఉన్నాను. దీనికోసం పొలిటికల్ ఫైట్ చేయాలి తప్ప అడుక్కోవడం మంచిదిగా. థ్యాంక్ యూ నారాయణ గారు, ఓపెన్ టాక్లో వచ్చి మాట్లాడినందుకు. చూసాం కదా కృష్ణమోహన్ గారు, నారాయణ గారు చెప్పారు ఈరోజు నిన్న జరిగిన సమావేశాలు అనేది ఎలా ఉన్నాయి అని చెప్పి. అదే మేడం, నేనే ముందే స్పష్టంగా చెప్పాను కదా. ఇంకోటి ఏంటంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రగతికి సంబంధించి గతంలో ప్రణాళికలను రూపొందించుకొని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి గారిని కలిసి వారు వివరంగా చెప్పుకుంటే నిధులు కేటాయించేటటువంటి విధానం ఉండేది. ఇవాళ మాకు సంబంధించినటువంటి అంటే మన రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరి పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పబడ్డటువంటి పారిశ్రామికీకరణ గురించి కానివ్వండి, లేకపోతే ప్రత్యేకమైన ప్రోత్సాహాల గురించి కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులను ఏ విధంగా ఉనగూరుస్తారంటే దానికి సంబంధించి ఆర్థిక మంత్రి చూస్తారనేటువంటి మాట చెప్తా ఉన్నారు. మరి ప్రణాళిక సంఘం ఎందుకు?
ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది ఎందుకు? నీతి ఆయోగ్ ద్వారా అంతకన్నా మెరుగైనటువంటి సేవ చేస్తాం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. కానీ నిన్నటి సమావేశంలో ఆ వివరణ రాలేదు. కాబట్టి దాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. కాబట్టి స్పష్టమైనటువంటి వైఖరి లేకుండా, విధి విధానాలు లేకుండా, సంక్షేమ రాజ్య స్థాపనకు కట్టుబడి ఉన్నామనేటువంటి హామీ లేకుండా ఇవాళ ఏర్పరుస్తున్నటువంటి ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేటువంటి సంస్థ వలన ఈ దేశానికి ఒనగూరేటటువంటి ప్రయోజనం ఏమిటి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఆ స్పష్టమైనటువంటి వైఖరి లేదు. ఇవాళ మన బాధలు ఏమన్నా ఉంటే ఎవరిని కలవాలి? మళ్ళీ ఆర్థిక మంత్రి గారిని కలిసినాం అనుకోండి. ఈ నీతి ఆయోగ్ ఎందుకు? మరి నీతి ఆయోగ్ ఎందుకోసం పెట్టినట్టు? దీనిలో ముఖ్యమంత్రులను లేకపోతే ఆయా కేంద్ర మంత్రులను సభ్యులుగా పెట్టి కమిటీలు వేసి ఈ కమిటీలన్నీ నివేదికలు తయారు చేసి రూపొందించేంత వరకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడికి పోవాలి? దారిద్ర్యరేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళ కోసం ఏం కార్యక్రమాలు చేస్తామనేటువంటిది, స్వచ్ఛ భారత్ అనేటువంటి దానికి 60,000 కోట్లు ఇస్తామనేటువంటి మాట ఆనాడు స్పష్టంగా చెప్పినప్పటికీ ఇవాళ ఏ రాష్ట్రానికి కూడా ₹1 రానటువంటి పరిస్థితి. ఇవాళ జన్ యోజన కింద అకౌంట్లు ఓపెన్ చేస్తే ఒక్క అకౌంట్లో ₹1 రానటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ నవజాత శిశువులైనటువంటి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రత్యేక హోదా కేటాయించాలి. ప్రత్యేక హోదా అంటే ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఏవి కూడా స్పష్టంగా చెప్పకుండా ఆర్థిక మంత్రి గారు చూపిస్తారంటే మళ్ళా నీతి ఆయోగ్ యొక్క దాన్ని తక్కువ చేసినట్టు అయిపోతుంది, దాని అర్హతను, దాని అధికారాలను. కాబట్టి ఇవాళ రాష్ట్రాలను తమ గుప్పిల్లో పెట్టుకొని వికేంద్రీకరణ జరగకుండా కేంద్రీకృతం చేయాలనేటువంటి విధానం ప్రజాస్వామ్యంలో స్వాగతించదగినటువంటి పరిణామం కాదు అనేటువంటిది మనం అందరం కూడా గమనించాల్సినటువంటి పరిణామం. చెప్పండి శ్రీపాల్. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ కనుక అభివృద్ధి సాధించకపోతే ప్రతి సంవత్సరం పేదరికం ఎంత తగ్గింది అంత తగ్గింది అని చెప్పేసి అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు బీజేపీ కనుక ప్లానింగ్ కమిషన్ ఏ అభివృద్ధి సాధించలేదు అని చెప్తే మరి ఈ పేదరికం కూడా ఎక్కువగానే ఉందని అకౌంట్స్ ఇవ్వమనండి చూద్దాం. మరి బీజేపీ ప్లానింగ్ కమిషన్ ప్రతి సంవత్సరం ప్లానింగ్లో కానివ్వండి అదంతా దానివల్ల కొంత పేదరికం తగ్గుతూ వస్తుందనేది మన అందరం నమ్ముతూ ఉన్నాం. మరి ఈరోజు ప్లానింగ్ కమిషన్ ఏం సాధించలేదు, పేదరికాన్ని నిర్మూలించలేకపోయింది అని చెప్పగలిగేటట్టయితే డెఫినెట్గా మరి మీరు చెప్పండి పేదరికం ఇంకెక్కువ ఉందని చెప్పండి. ఆ మాట మళ్ళీ మీరు చెప్పరు. అక్కడే అంటున్నాను, ఇక్కడ ఏంటంటే ఒక సెంట్రలైజ్డ్ కైండ్ ఆఫ్ కంట్రోల్ కోసమే చూస్తూ ఉన్నారు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి 5 నిమిషాలు మాట్లాడారంట పీఎం గారితో. అది మెయిన్ న్యూస్. ఏమని మా విషయాలు ఏంటంటే మాకు రాష్ట్రం కాస్త ఇబ్బందిలో ఉందనంటే వెళ్ళి అరుణ్ జైట్లీని కలవండి, ఆయన చెప్తాడని చెప్పారంట. ఈ రకమైన నీతి ఆయోగ్ ఎవరి కోసం అండి? మంచి అయినా చెడైనా సరే కూర్చొని మాట్లాడుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో మొన్న 350 కోట్లు 850 కోట్లు అని అంటే 500 కోట్లు రెవెన్యూ డెఫిసిట్కి ఇచ్చారు, 350 కోట్లు జిల్లాకు 50 కోట్ల చొప్పున ఇచ్చారు. ఏమవుతుందండి? దానివల్ల జరగబోతున్నది ఏంటండి? అందుకని చెప్పేసి టోటల్గా అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పే డైరెక్షన్స్ కోసం చేతిలో కంట్రోల్ పెట్టుకోవడం కోసం ఇంకో మాట చెప్పారు. నీతి ఆయోగ్ ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ రాష్ట్రాలకు సలహాలు ఇస్తుందంట. రాష్ట్రాల్లో ఏముంది సమస్య అనేది ఇక్కడ ముఖ్యమంత్రులు కానీ ఇక్కడ పాలకులు కానీ అందరూ వాళ్ళకు ఉండేటువంటి అవగాహన వాళ్ళకు ఉంటుంది. అది కాకుండా కేంద్రం డైరెక్షన్స్ ఇస్తుందంట ఒక కమిటీ. ఆ డైరెక్షన్స్ ప్రకారం వీళ్ళు ఫాలో కావాలి, ఫాలో కానప్పుడు నిధులు కట్ చేస్తారు. అంటే మొత్తం కంట్రోల్ పెట్టుకొని రాష్ట్రాల అభివృద్ధిని పక్కన పెట్టేసి మీరు ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళని ముందుకు నెట్టడం కోసం గుజరాత్లో ప్లానింగ్ కమిషన్ కొన్నిసార్లు కొంచెం ఇబ్బందులు కలిగించిన పరిస్థితులు ఉన్నాయి అప్పుడు. ఎందుకనంటే మోడీ ఎప్పుడు కూడా కార్పొరేట్ ఎజెండాను పుష్ చేస్తున్న టైంలో ఈ ప్లానింగ్ కమిషన్ కొంచెం డెవలప్మెంట్ ఎజెండా పుష్ చేయడం జరిగింది. అక్కడ కొంచెం క్లాష్ వచ్చింది, అక్కడ అదొక ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం కార్పొరేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అటు వెళ్ళిపోవడానికి ఇదంతా అడ్డం అవుతుంది కాబట్టి పక్కన నెట్టేద్దాం అనుకుంటే పేదరికం ఏం తగ్గలేదండి. దేశంలో తీవ్రమైన దుర్భరమైన పరిస్థితులు, ఈరోజు మంచినీళ్ళు లేని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మనకి స్వైన్ ఫ్లూ వస్తే కనీసం ఆసుపత్రులు లేవు ఆంధ్రప్రదేశ్లో, కొత్త రాష్ట్రంలో. ఈ వెల్ఫేర్ సంక్షేమాన్ని మాత్రం వదిలేసి కేవలం కొంతమంది అభివృద్ధి కోసం దేశంలో ఉన్న స్ట్రక్చర్స్ అన్నింటినీ డిమాలిష్ చేసి పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి స్ట్రక్చర్స్ని గవర్నమెంట్ వెళ్ళటం అనేది చాలా ప్రమాదకరం అండి. ప్రజలు దీని అంతా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా దానికి ప్రజలు అపోజ్ చేసే పరిస్థితి వస్తుందండి. చెప్పండి. ఇప్పుడు 60 సంవత్సరాల అభివృద్ధి జరగలేదని అనేక పోరాటాలు అన్ని పార్టీలు చేసినాయి. గత 9 నెలల సమయంలోనే మనం ఆశించిన ఫలితాలు అన్నీ కూడా రాలేదు అనేటువంటిది ఎంతవరకు సమంజసం? చెట్టు కాయలు కాయలేదని దానికి నీళ్లు పోస్తామా లేకుంటే నరికి అవతలేస్తామా? చెప్పండి. ఒక చెట్టు 60 ఏళ్ల నుంచి కాస్తలేదని చెప్పి ఇంకా దాన్నే ఆలోచన చేసుకుంటున్నామా? లేకపోతే ఇంకొక ప్రత్యామ్నాయమైనటువంటి వ్యవస్థను ఆలోచన చేయాలనేటువంటిది కూడా అనేక మంది నిపుణులు సలహాలు కూడా ఇచ్చింటారు. ఎలా పెద్దలు చెప్పే విశ్లేషకులు చెప్పినటువంటి అంశం ఏదైతుందో కార్పొరేట్ వ్యవస్థ గురించే ఆలోచన చేస్తున్నారు అనేటువంటిది భావ్యం కాదు.
ఈ దేశము అన్ని విధాల అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతోటే గతంలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఏ రకంగా పనిచేసినాయి, వాటి యొక్క తీరుతెన్నులన్నీ అన్నిటిని కూడా ఆలోచన చేసి దాంట్లో కొంత మార్పులు తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటే ఈ యొక్క ప్రక్రియని తీసుకురావడం జరిగింది. ఇలా రాష్ట్రాల యొక్క ఏదైతే తెలుగు రాష్ట్రాల యొక్క నిధుల విషయానికి ఈ యొక్క నీతి ఆయోగ్కు సంబంధించింది కాదు. ఇది ప్రణాళికా సంఘం దానికి అనుకూలంగా వచ్చినటువంటి నీతి ఆయోగ్ తర్వాత అన్ని రాష్ట్రాల యొక్క అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి అంశం మీద మొదటి సమావేశం జరిగింది. మొదటి సమావేశంలో ప్రధానమంత్రి గారు కొన్ని విషయాలు సూచించడం జరిగింది. దీంతోటే దారిద్ర్య రేఖకు ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగులు జరగలేదు అనేటువంటిది వాస్తవం కాదు. ఖచ్చితంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేద ప్రజల సంక్షేమం గురించి ఆ రాష్ట్రాలకు హక్కులు ఇస్తూ ఆ రాష్ట్రాల అభివృద్ధి గురించి ఆలోచన చేయడానికనే ముఖ్యమంత్రులు ఈ కమిటీలో తీసుకోవడం జరిగింది. గతంలో ప్లానింగ్ కమిషన్లో ఈ వెసులుబాటు లేదు. ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉపాధ్యక్షులు ఉంటారో వాళ్లకు అనుకూలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాలకు ఇవ్వాలో ఆ రాష్ట్రాలకి ఇచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతరతర రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలకు ఏ రకమైనటువంటి ఆదరణ లభించింది దాన్ని ఒకసారి విశ్లేషణ చేయండి. ఇలా అటువంటిది కాకుండా తావు లేకుండా కేవలం ప్లానింగ్ కమిషన్ కి సంబంధించి ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చిన ఈ నీతి ఆయోగ్ ఎంతవరకు ఆ ప్రయోజనాలని ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తుంది అనే ఫలితాలను సాధిస్తుంది. అలా నిన్న జరిగిన సమావేశం చూస్తే అందరికి కూడా అనుమానాలు వస్తున్నాయి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క విషయాలన్నిటిని కూడా ఆలోచన చేసేటువంటి అంశం ఉంది. మరొక అంశం ఏంటంటే రెండు రాష్ట్రాల యొక్క అభివృద్ధి విషయంలో ఏదైతే నిధుల కేటాయింపు విషయంలో మూడు ప్రభుత్వాలు కూడా కొత్త ప్రభుత్వాలు పోతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కూడా లోటు బడ్జెట్ ఇచ్చి వెళ్ళింది. ఇలా అనేక ధరలు పెరుగుదల కావచ్చు, ఈ దేశం అంతా కూడా అనేక కుంభకోణాలతోటి అనేక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టిపోయింది. మరి వీటన్నిటిని కూడా సరిచేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉంది. మరి ఈ రాష్ట్రాలు కూడా రెండు కొత్త రాష్ట్రాలు అయినాయి. ఒక దిక్కు లోటు బడ్జెట్, ఒక దిక్కు కొత్త బడ్జెట్ తోటి ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. మరి ఇలా మనం కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వం యొక్క పనితీరుని ప్రధానమంత్రి కానీ ఆ కమిటీ కూడా ఆలోచన చేయకపోతే ఇది పెత్తనము, లేకపోతే ఇదంతా కూడా కార్పొరేట్ సంస్థకు కాదు. జన్ధన్ యోజనల కార్పొరేట్ సంస్థకి ఏమొచ్చినాయి? ఇలా 26 జనవరికి దానిది పూర్తయింది. మరి ఎన్ని అకౌంట్లు తెలిసింది, దానికి ఎంత డబ్బు కావాలనే ఆలోచన లేకుండానే చేయాల్సి వస్తుందా? అంటే వైఖరిలో స్పష్టత లేకుండా, విధి విధానంలో స్పష్టత లేకుండా ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ సంస్కరణాయుతమైనటువంటి కార్యక్రమాల వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజావాళ్ళకి న్యాయం జరుగుతుందా అనేటువంటి దాంట్లో ప్రభుత్వం నుండి మనకు హామీ లభించడం లేదు. ఇవాళ మేము అడుగుతున్నది ఒకటే, ప్రణాళికా సంఘంలో ఉన్నటువంటి అవకతవకలు, ప్రణాళికా సంఘం ఏమి నెరవేర్చలేకపోయింది, ప్రణాళికా సంఘం ఎక్కడ సంకుచిత భావజాలంతో ముందుకు పోయింది అనేటువంటి దాంట్లో మీరు చర్చ లేదు. ఇవాళ అంత పెద్ద 5 దశాబ్దాలుగా ఈ దేశంలో పనిచేసినటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి సంస్థను ఒక్క కలంపోటుతో పక్కన తొలగించేసి మీ ఇష్టారాజ్యంగా ఒక కొత్త సంస్థకు రూపకరణ చేసి దాని ద్వారా ఈ దేశంలో మార్పులు తీసుకొస్తామంటే దాని మీద చర్చ జరగాలి. 5 దశాబ్దాల చరిత్ర ఉందండి దానికి. ఒక సోషలిజం, ఒక సామ్యవాద దృక్పథంతో ఈ సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజావళికి ప్రణాళికాబద్ధంగా మేలు చేయాలనేటువంటి సంకల్పంతో నెహ్రూ గారు ప్రపంచమంతా తిరిగి రష్యా నుండి దాన్ని తీసుకున్నటువంటి ఒక లక్ష్యపూరితమైనటువంటి ఒక భావజాలంతో అది ఏర్పడ్డది ప్రణాళికా సంఘం. కానీ కేవలము సంకుచితమైనటువంటి విధానంతో ఆనాడు గుజరాత్లో చేస్తున్నటువంటి మీ లెక్కలకు ప్రణాళికా సంఘం చేస్తున్నటువంటి లెక్కలకు తేడా ఉందని చెప్పేసి మీరు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీ ఎత్తున ఈ దేశంలో వస్తున్నాయని చెప్పి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 2010, 11, 12, 12, 13 వరకు ఇవన్నీ కూడా భారీ ఎత్తున వచ్చాయని మీరు చెప్పారు. కానీ రాలేదు, అక్కడ అంత అనుకున్నంత అభివృద్ధి లేదు అనేటువంటిది ప్రణాళికా సంఘం శాస్త్రీయబద్ధంగా తేల్చింది. ఇవాళ మీరు ఇచ్చేటటువంటి నివేదికల్లో వాస్తవం లేనప్పుడు ప్రణాళికా సంఘం ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతే కేవలము సంకుచితమైనటువంటి ఆలోచన విధానం పెట్టుకొని మాంటెక్ సింగ్ అహ్లూవాలియా గారి మీద ఒక సంకుచితమైనటువంటి భావం పెట్టుకొని ఈ ప్రణాళికా సంఘాన్ని మొత్తం తొలగించేసి తనదైనటువంటి విధానంతో ముందుకు పోవాలనేటువంటి ఈ విధానం ప్రజాస్వామ్యంలో ఎవరు హర్షించరు. కాబట్టి నీతి ఆయోగ్ ఎందుకు ఏర్పడ్డది,
దానివల్ల ఏం చేయబోతున్నాము, రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి ఆర్థిక స్వేచ్ఛ ఏ విధంగా ఉంటుంది, మేము ఇచ్చే ఈ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ప్రణాళికలకు ఏ విధంగా నిధులు ఇస్తారనేటువంటి వైఖరి స్పష్టత లేదు. కాబట్టి మళ్ళీ నీతి ఆయోగ్ను పక్కన పెట్టేసి ఆర్థిక మంత్రి గారికి పెద్దపీట వేసేటటువంటి విధానం. కాబట్టి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తారు, నీతి ఆయోగ్కు స్వేచ్ఛనివ్వరు, నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి పవర్స్ అన్ని కూడా కేంద్రంలో పెట్టుకొని ఆ యొక్క స్వేచ్ఛపూరితమైనటువంటి వాతావరణాన్ని పూర్తిగా తొలగించి ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యేటువంటి విధానంగా చేస్తున్నటువంటి ఈ వైఖరిని ఖచ్చితంగా తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉంది. విఘ్నులు దీన్ని గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వైఖరి మంచిది కాదు, దీనిలో చాలా స్వేచ్ఛ కావాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రాల నుండి వచ్చేటటువంటి ఆర్థిక ప్రణాళికలను స్వేచ్ఛాయుతమైనటువంటి భావంతో పరిశీలించి ఆయా రాష్ట్రాలకు నిష్పక్షపాతంగా నిధులు కేటాయించే విధంగా నీతి ఆయోగ్ను కనీసం దాన్ని మళ్ళీ బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా దానికి అధికారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పూర్తిగా కట్టడి చేసి మా ఆధీనంలో ఏ రాష్ట్రాలు అయితే లేవో ఆ రాష్ట్రాలకు నిధులు కట్ చేస్తాం, తస్మాత్ జాగ్రత్త అనేటువంటి హెచ్చరిక దీన్ని స్వాగతించదగినటువంటి పరిణామం కాదు. అది ఆ ప్రయత్నం అంతా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు లేనప్పుడు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నమే ఇది. అలాంటి ప్రయత్నం ఉండొద్దనే ఇలా నీతి ఆయోగ్ తీసుకొచ్చింది. ఇలా నీతి ఆయోగ్ మళ్ళీ ఆర్థిక మంత్రి చేతులు ఏం పెట్టలేదు. ఈ రాష్ట్రాలకు సంబంధించిన అంశం మీద ఆర్థిక మంత్రితో మాట్లాడమన్నాడు ప్రధానమంత్రి, కానీ నీతి ఆయోగ్ సంబంధించిన అంశాలు ప్రధానమంత్రితో మాట్లాడమని లేదు. ఇలా కాంగ్రెస్ అవలంబించినటువంటి వైఖరే అది. దాన్ని తప్పుపట్టే ఇలా నీతి ఆయోగ్ తీసుకురావడం జరిగింది. నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే రష్యా పాలసీ తీసుకొచ్చినటువంటి దాన్ని సరైనటువంటి పంతాలను నడిపిస్తే ఇలా ఆ యొక్క అంశాన్ని పక్కకు పెట్టేటువంటి పరిస్థితే ఉండకపోవు. మీరు మీ సొంత ఏజెండాగా, మీ యొక్క కుటుంబ పాలనగా, మీ యొక్క కనుసైగల్లో ఉన్నటువంటి రాష్ట్రాల అభివృద్ధి, మీరు ఇచ్చినటువంటి కార్పొరేట్ సంస్థలకు ఇచ్చినటువంటిది అనేక అంశాలు దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఇలా నీతి ఆయోగ్ ఒక చట్టబద్ధంగా ఒక రూపకల్పన చేయాలనే ప్రధానమంత్రి గారు తీసుకురావడం జరిగింది. కృష్ణమోహన్ గారు చెప్పండి. కాంగ్రెస్ కారణంగానే దాదాపు అంటే ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు కూడా తన ఇది నడిపించుకోవడం కోసమే ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పాటు చేసింది. దాని వైఫల్యం కారణంగానే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి అంటున్నారు ఆచార్య గారు. ఆచార్య గారితో కొంతవరకు మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ప్రణాళికా సంఘం ఎక్కడ సంకుచితంగా వ్యవహరించింది అనేటువంటిది ఏనాడైనా ఒక చర్చానీయాంశంగా కానీ ఒక వివాదాస్పదంగా మారిందా అనేటువంటిది మనం చరిత్రకు వెళ్ళి చూడాలి. ఫలానా రాష్ట్రం పట్ల సంకుచితంగా ప్రణాళిక సంఘం వ్యవహరించిందని చెప్పి విమర్శల పాలై వివాదాల పాలైతే మనం ఖచ్చితంగా దాని గురించి చర్చ చేయడానికి ఉంటుంది. ఇవాళ దానికన్నా మిక్కిలి ప్రణాళికా సంఘం కన్నా మిక్కిలి స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణంతో సంక్షేమ రాజ్య స్థాపనకు, పేదరిక నిర్మూలనకు మా నీతి ఆయోగ్ కట్టుబడి ఉందనేటువంటి మాట ఇంతవరకు గౌరవ ప్రధానమంత్రి గారు నోటి ద్వారానే రాలేదు. అలాంటప్పుడు ఏ విధంగా అనగలుగుతాం? వాళ్ళ గౌరవ ఇప్పుడు విశ్లేషకులు వీరున్నారు రాయుడు గారు, వీరు చెప్పండి, ఏనాడైనా ప్రణాళికా సంఘం వివాదాస్పదమైందా? వివాదాస్పదమై చిక్కుల్లో పడిపోయి అవినీతిమయమైపోయి ఇవాళ ఈ దేశం ప్రపంచం ఇమేజ్ను కోల్పోయేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడితే మీరు మార్పు తీసుకొస్తే మనం స్వాగతిస్తాం. కానీ కాంగ్రెస్ ఏదైతే ఒక పథకం పెట్టిందో, ఎంత పెద్ద సంస్థను పెట్టిందో, ఏదైతే సృష్టించిందో వీటినన్నింటినీ కూడా పూర్తిగా నామరూపాలు లేకుండా కూకటి వేళ్లతో పీకివేయాలనేటువంటి వైఖరి ఇది మంచిది కాదు. ఇవాళ కుటుంబ పాలన అనేటువంటిది చారి గారు చెప్పారు. ఎక్కడైనా ప్రణాళిక సంఘంలో మరి రాహుల్ గాంధీ గారా, సోనియా గాంధీ గారా జోక్యం చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎంత స్వేచ్ఛగా మాంటెక్ సింగ్ అహ్లూవాలియా గారు చాలా స్వేచ్ఛగా ఆ రాష్ట్రాలు ఇచ్చినటువంటి ఆర్థిక ప్రగతి నివేదికలను తీసుకొని ఆ రాష్ట్రానికి ఎంత అవసరమో అంత నిధులు చాలా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో నిధులు అవసరం అనుకున్న దానికన్నా నిధులు ఎక్కువ కేటాయించినటువంటి వాతావరణం చూసాం. కేవలం గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నివేదికల్లో వాస్తవం లేకపోవడం ద్వారా ఆనాడు ఆయనంతటా ఆయన తెచ్చుకున్నటువంటి సమస్యల కారణంగా కొంత ఘర్షణ వైఖరి ఏర్పడవచ్చు. కానీ ఏ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విపక్షాలకు లేకుంటే ప్రణాళికా సంఘానికి మధ్య ఏర్పడినటువంటి విభేదాలు కానీ వైఖరి కానీ లేదనేటువంటి గమనించాలి. ఒకటండి, ఇప్పుడు ఏదన్నా వ్యవస్థ బాగా పనిచేయటం లేదు అనేటువంటి అభిప్రాయం ఉంటే వారు కృష్ణమోహన్ గారు చెప్పినట్టుగా దాని మీద తీవ్రంగా చర్చ జరగాలి. మనది ఒక ఫెడరల్ స్టేట్ అండి. ఇంత పెద్ద వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేస్తూ మీరు ఏకపక్షంగా ప్లానింగ్ కమిషన్ తీసివేసి నీతి ఆయోగ్ని పెట్టేసి చేస్తున్నారంటే ఎంత అప్రజాస్వామికం అండి. ఇది ప్రజాస్వామిక దేశమా అప్రజాస్వామిక దేశమా?
మీకు అపోజిషన్ లేదని చెప్పేసి ఒంటెత్తి పోకడలు మీరు వెళుతున్నారనంటే అది చాలా ప్రమాదకరమైంది. ఇది ఈ ఒక్క చోట ఆగట్లేదు. ఎడ్యుకేషన్కి ముఖ్యమైనటువంటి సంస్థలన్నింటిని కూడా కొలాప్స్ చేసేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి కార్పొరేట్ ఐడియాస్ని జొప్పించడం కోసం ఈ వ్యవస్థలను పక్కన పెట్టేసి చాలా ప్రమాదకరమైనటువంటి ఒక అంశానికి తెరదీస్తుందండి బీజేపీ గవర్నమెంట్. చాలా ప్రమాదం అండి ఇది. రెండో అంశం అండి, ప్రతి వాళ్ళు 8 నెలల్లోనే మనం మోడీ గారిని జడ్జ్ చేయొచ్చా అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. ఇదే చారి గారు కానివ్వండి, లేకపోతే ఇంకో పార్టీ వారు కానీ కేసీఆర్ విషయంలో ఆ మాట వీళ్ళు మాట్లాడుతున్నారా? 8 నెలలే కదా. చంద్రబాబు విషయంలో ఈ మాటలు మాట్లాడుతున్నారా? మోడీ గారు వచ్చేటప్పటికే 8 నెలలు అని అంటాం, అది కరెక్ట్ కాదండి. రెండో అంశం ఏంటంటే, నేను ఇందాక చెప్పానండి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం కింద 1,90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి ఇప్పటివరకు. దానివల్ల కొన్ని వేల కోట్ల మంది ప్రయోజనం పొందారు, లబ్ధి పొందారు. అదే కార్పొరేట్ సెక్టార్కి వచ్చేటప్పటికి సమ్వేర్ అరౌండ్ 34 లక్షల కోట్ల రూపాయలని సబ్సిడీ ఇచ్చిందండి గవర్నమెంట్. పేదవాళ్ళకి ఎంత ఇచ్చింది, కార్పొరేట్ సెక్టార్కి ఎంత ఇచ్చింది అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఈ రోజు చూసుకుంటే కూడా అదే జరిగింది. నేను ఆ పరిస్థితుల్లో కూడా కార్పొరేట్కి మీరు 34 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 1,90,000 కార్పొరేట్ వీటికి ఇచ్చిన సబ్సిడీల వల్ల 100 మంది కూడా బాగుపడలే. వాళ్ళు మేమేదో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు, వాళ్ళు ఏదో ఉపాధి అని అంటున్నారు. అసలు డెవలప్మెంట్ డెఫినేషన్ మారుస్తున్నారండి, చాలా ప్రమాదం. ఇంతకుముందు డెవలప్మెంట్ అంటే మంచినీళ్లు, విద్య, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వీధులు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఒక కొత్త డెఫినేషన్ తీసుకొచ్చారు. డెవలప్మెంట్ అంటే ఏం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసేసి కార్పొరేట్ సెక్టార్కి, ఎంఎన్సీస్కి వదిలేసేయండి, వాళ్ళు వచ్చి కాస్త కోస్తో భిక్షం మెతుకుల్లాగా విదిలిస్తారు అని చెప్పి. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. బీజేపీ ఈ వ్యవస్థలను మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నటువంటి ఇప్పుడు మీరు చూడండి, నిన్న ఆప్ వస్తుంది అనేటప్పటికీ ఈరోజు స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉంటుందని అన్ని పేపర్లో రాశారు. అంటే మొన్నటి నుంచి ప్రిడిక్ట్ చేస్తున్నారు స్టాక్ మార్కెట్ వాళ్ళు ఏమని, ఆపు కనుక లీడ్ కనిపించిందంటే స్టాక్ మార్కెట్ దెబ్బతినిపోతుంది అని. స్టాక్ మార్కెట్ కార్పొరేట్ సెక్టార్కి సంబంధించింది. కార్పొరేట్ సెక్టార్కి బీజేపీకి ఎంత సంబంధం ఉందో ఈ విషయం తెలియజేస్తుంది. అంటే పేదల పరిస్థితి ఏంటి, మీరు నీతి ఆయోగం పెట్టండి, లేకపోతే మహాత్మా గాంధీ పథకాన్ని తీసేసినా కూడా ఇవన్నీ స్పష్టంగా చూపిస్తుంది, పేదలకు వ్యతిరేకంగా చూపిస్తున్నాయండి. ఇంకోటి వారు అన్నట్టుగా స్పష్టంగా ఇప్పటివరకు అంత తీవ్రంగా ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు కూడా గందరగోళానికి గురి కాలేదు. కొన్ని సందర్భాల్లో డెఫినెట్గా చిన్న చిత్తగా విమర్శలు వచ్చినా కూడా సర్దుకొని పోవడం, అడ్జస్ట్ చేసుకోవడం, ఆ బ్యాలెన్స్ ఉండిందండి. ఇప్పుడు అది లేకుండా టోటల్గా పవర్స్ అన్ని కేంద్రం చేతుల్లో పెట్టుకోవడానికి నీతి ఆయోగ్ ఉపయోగపడుతుంది తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడగలేని పరిస్థితిలో ఉన్నారు, ఎవరు కూడా గట్టిగా అడగలేని పరిస్థితిలో ఉన్నారు. రేపు ఏదైనా మేము అడిగితే మా టీం చూసుకుంటుందని చెప్పి ఆ టీం సలహా ఇస్తుందండి. టీం ఇవ్వకపోతే పట్టేస్తారండి. నిధులు ఇచ్చేది మీరే కాబట్టి, మా మాట మీరు వినలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం, 100 వంకలు పెట్టొచ్చండి. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అండి. మోడీ గారు తప్పకుండా రియలైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో మాజీ ఐఏఎస్ అధికారి డిసి రోసయ్య గారు ఉన్నారు. రోసయ్య గారు చెప్పండి, నిన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించి మనం వివరాలన్నీ కూడా చూసాము, ఎలా అనిపిస్తోంది? నమస్తే అండి. నమస్తే, చెప్పండి రోసయ్య గారు. ఇప్పుడు ఒకటేమిటంటే, ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయంలో నీతి ఆయోగ్ అమలులోకి వచ్చింది, ప్లానింగ్ కమిషన్ ఇక లేదు. ఇది ఒక రకమైనటువంటి వాస్తవాలు. ప్లానింగ్ కమిషన్ నిన్న ఏం చేసింది అన్నటువంటిది కనుక విచారణలోకి పోతే, నాకు ముందు మాట్లాడినటువంటి 2-3 వక్తలు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నా. దాని మీద డైరెక్ట్ గా విమర్శలు అన్నటువంటిది ఎప్పుడు ఎక్కడ వినినటువంటిది మాత్రం చరిత్రలో లేదు, అందులో అనుమానం లేదు. అయితే మరి ఈ రోజు నీతి ఆయోగ్ అన్నటువంటిది ఒక పేరు మార్పుతో వచ్చినటువంటి ఇంకొక రకమైన ప్లానింగ్ కమిషన్ అన్నదే నా అభిప్రాయం. మెంబర్స్ లో చాలా ముఖ్యమైనటువంటి 1-2-3 తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఆనాడు ప్రాధాన్యత ఉన్నది, ఈనాడు అదే ప్రాధాన్యత ఉన్నది. ఇప్పుడు మెంబర్స్ చాలా మంది అయ్యారు, ఆనాడు కానటువంటి వాళ్ళు కూడా ప్రాధాన్యత అనేది జరిగింది. ఒకటి, ఇక దీని యొక్క ఆచరణలో గనక మనం చూస్తే మాత్రం అంచనా వేయటానికి ఇప్పుడే కొంచెం తొందరపడ్డవుతుందేమో అన్నటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకటి, ఏదో ఒకటి మాత్రం ప్రణాళిక రూపంలోనే ముందుకు నడుస్తున్నాం అనేది కూడా దీని ఉద్దేశమే. అలాంటిది తయారు చేసుకోవటం ఇప్పుడున్నటువంటి ఎంతవరకు చెయ్యగలదు అన్నటువంటిది గనక మరి అభిప్రాయం చెప్పాలంటే నిన్న జరిగినటువంటి విషయాలను చూసి ఇప్పుడే నేనైతే చెప్పలేను.
ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఓకే, రోసయ్య గారు, ఈ నీతి ఆయోగ్ దిశ ఎలా ఉండాలంటారు మీరు? అంటే వృద్ధి రేటు అని చెప్పి పదే పదే అంటున్నారు, అభివృద్ధి మంత్రం అని అంటున్నారు. అభివృద్ధి అనేది పేదరిక నిర్మూలన ద్వారా జరగాలనేది గతంలో ప్లానింగ్ కమిషన్ ధ్యేయంగా ఉండేది. ఇదే ధ్యేయాన్ని ఇటు నీతి ఆయోగ్ కూడా అమలు చేస్తుంది అంటారా? ఖచ్చితంగా చేయాలి. ఈ దేశంలో వ్యవసాయం మీద పడ్డటువంటి వాళ్ళు, మిగతా రూరల్ డెవలప్మెంట్ ఈ దేశంలో 180 గ్రామాలే ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా గ్రామాల నుంచి పేదవాళ్ళు మైగ్రేట్ అయినా పట్టణాల దగ్గరికి వెళ్ళినా కూడా గ్రామాభివృద్ధి అన్నటువంటి దానిని గనక నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రభుత్వానికి భవిష్యత్తు ఉండదు అన్నటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఓకే, రోసయ్య గారు, థ్యాంక్ యూ. ఓపెన్ టాక్లో వచ్చి మాట్లాడినందుకు. ఆచార్య గారు చెప్పండి, వింటున్నారు కదా, ప్లానింగ్ కమిషన్ మీద ఎప్పుడు కూడా అంత విమర్శలు వచ్చినట్లు లేదు. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి కానీ పేదరిక నిర్మూలనకు సంబంధించి కానీ అనేక అంశాలు ప్లానింగ్ కమిషన్ చేపట్టడం జరిగింది. రోసయ్య గారు చెప్పినట్లు వాస్తవం ఉంది. ఇప్పుడిప్పుడే నీతి ఆయోగ్ మీద అనుమానాలు కానీ ఈ ఒక్క సమావేశంతో పూర్తయిపోయింది అనేది మనం భావించడం భావ్యం కాదనేది చెప్పడం జరిగింది. రెండోది, గతంలో ప్లానింగ్ కమిషన్ మీద ఎలాంటివి ఆరోపణలు లేవు, లేకపోతే అది లేదనేది వాస్తవం. కానీ ఎలాంటి అభివృద్ధి లేదనేది కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేవు, మంచినీటి వసతులు లేవు, రోడ్లు లేవు, అనేక పల్లెలు తండాలకు కనీస వసతులు లేవు. మరి ఇన్ని సంవత్సరాల ప్లానింగ్ కమిషన్ యొక్క అభివృద్ధి ఎక్కడేసిన గొంగలు అక్కడలే ఎందుకున్నది అంటే, ప్లానింగ్ కమిషన్ చేస్తున్నది ఒకటి, ప్రభుత్వాలు చేస్తున్నది ఒకటి, ఈ రెండింటి మధ్యలో సమన్వయం లేదు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు ప్లానింగ్ కమిషన్కు ఇది ఇద్దరి మధ్యలో సంబంధం ఉండాలి. ఈ అభివృద్ధి విషయంలో మీరు అన్నట్టు పేదరిక నిర్మూలన కొరకు కానీ అనేక అంశాల మీద ఈరోజు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు విశ్లేషకులు చెప్పినట్టు 1,00,000 కోట్ల రూపాయలు మాత్రమే కేవలము ఈ యొక్క మహాత్మా గాంధీ దీనికి సంబంధించినటువంటి దానికి నిధులు ఖర్చు పెట్టిరండి. 30 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. సరిదిద్దాల్సినటువంటి బాధ్యత. నిన్న సమావేశంలో కేంద్ర పథకాలని తగ్గించవచ్చు అనేది స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా మరి కేంద్రంలో అనేక స్కీములు ఉన్నాయి, కానీ ప్రజలకు తెలియనటువంటి స్కీములు అనేకం ఉన్నాయి. తెలియజేయాల్సిన బాధ్యత స్కీములు ఏమో ఎక్కువైపోయినాయి, నిధులు తక్కువైపోయినాయి, వాటి పనితీరు తక్కువైపోయింది. ఇలా మనం చూస్తున్నాం. వాళ్ళకి ఎప్పుడు దోస్తప్పుడు ఒక స్కీములు ఆర్భాటంగా ప్రారంభం చేయడం, ఆ స్కీములను అర్ధాంతరంగా నిధులు ఇవ్వకుండా వాటిని మూసేయడం. ఇలా మనం అనేక స్కీములు ఎక్కడికక్కడ మూలకు పడ్డటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇలా వాటన్నిటిని కూడా ఆలోచన చేసి ఇది నిజంగా ప్రజలకు సంబంధించి ఇది బాగు చేయగలుగుతుంది అన్నప్పుడు ఆ స్కీముని తప్పనిసరి చేయాలి. ప్రధానమంత్రి గారు మొదలే చెప్పిండ్రు పాతపడ్డటువంటి ఏదైతే పనికిరానటువంటి స్కీములన్నిటిని కూడా ఆలోచన చేసి వాటన్నిటిని కూడా రద్దు చేస్తానన్నాడు. ఎందుకు? ఏ ప్రభుత్వం ఉన్నా వాటిని సరైనటువంటి నిధులు ఇవ్వకుండా జాగ్రత్త పడకపోతే మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ షాపూర్ నుంచి లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. మేడం గారు, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో మాకు తెలియదు, మాకు ఎందుకంటే అంత పెద్ద అవగాహన లేదు. ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళలో కనీసం టాయిలెట్ సౌకర్యాలు లేవు, మంచినీటి సౌకర్యాలు లేదు. ఆడపిల్లలు స్కూల్ కు పోవాలంటే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు ఏం చేసినాయో ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయో తెలియదు, కానీ ఈ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే విద్య, మా చిన్నతనంలో, నా వయసు 48 సంవత్సరాలు, మా చిన్న వయసులో ప్రతి ఊర్లో కానీ ఏ సెంటర్లో కానీ ప్రభుత్వ పాఠశాల ఉండేవి. ఇప్పుడు 10% కూడా ప్రజలకు ఈ విద్యా సౌకర్యాలు ప్రభుత్వం తరఫున అందుబాటులో లేవు. దయచేసి ప్రతి విద్యార్థికి గవర్నమెంట్ తరఫునే విద్య అందుబాటులో ఉంచాలని చెప్పేసి నా తరఫున కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. విన్నాం కదా మనం, అంటే ఇప్పటికి ఉన్న పథకాలే దాదాపు అసలు నిర్వీర్యంగా ఉన్నాయి, మేము తగ్గించేస్తామని కేంద్రం చెప్తుంది. వాస్తవ పరిస్థితిని మనకి బయట నుంచి కాలర్స్ చెప్తున్నారు. ఉన్న పథకాలు ఎక్కడా కూడా ఇంకా ఏం అవసరం ఉంది అని వాటి వైపు దృష్టి సారించకుండా ఉన్న నిధుల కోత వైపే నిన్న జరిగిన సమావేశం ఎక్కువ దృష్టి సారించిందని అనేది మనం పత్రికలన్నింటిలో చదివాం. కృష్ణమోహన్ గారు చెప్పండి. తప్పనిసరి. ఇప్పుడు ప్రణాళికా సంఘం ముందు ప్రధానమైన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ముందు కూడా
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తారా తొలగిస్తారా అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పాలి. ఇవాళ పల్లెటూళ్ళల్లో కనీసం దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి కుటుంబాలు 2 పూటలైనా భోజనం చేయగలుగుతున్నారంటే ఆ కార్యక్రమం వల్లనే ఇవాళ ఆర్థిక స్వావలంబన ఏర్పడి పల్లెలు చాలా సుభిక్షంగా తయారయ్యాయి. ఇవాళ పని దినాలను తగ్గిస్తూ ఉన్నారు, ఇంతవరకు నిధులు రావడం లేదు, ఎక్కడి పనులు అక్కడ మరుగున పడేటటువంటి పరిస్థితి. దాని మీద స్పష్టత లేదు. ఆహార భద్రతా చట్టంని అమలు చేస్తారా లేదా అనేటువంటి దాని మీద స్పష్టంగా లేదు. కాబట్టి ఈ ప్రధానమైనటువంటి 2 పథకాల విషయంలో ఎన్ని నిధులు కేటాయిస్తారో, ఏ విధంగా కేటాయిస్తారో, రాష్ట్రాలకు ఏ విధంగా స్వేచ్ఛ ఇస్తారని చెప్పకుండా దాన్ని మరుగున పడేసి మేమేదో ఆర్థిక సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఇంతకుముందు చారి గారు చెప్పినారు ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను సంస్కరించి మేము ఇంకా మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నారు. ఉన్న పథకాలకు నిధులు ఇవ్వకుండా మెరుగైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇవాళ నిర్మల్ భారత్ అభియాన్ అనేటువంటి కార్యక్రమం మీద ఎవరైతే ఉపాధి హామీ పథకంలో స్వచ్ఛందంగా అంటే ఎవరు పాల్గొన్నటువంటి 100 రోజులు పూర్తయినటువంటి వాళ్ళకు 12,000 రూపాయల చొప్పున ఇచ్చి మనం మరుగుదొడ్లు నిర్మించే కార్యక్రమం పెట్టాము. ఇవాళ స్వచ్ఛ భారత్ పేరిట ఇంత ప్రచారం జరుగుతుంది. ఈ దేశంలో ఎన్ని మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు మేము అడుగుతా ఉన్నాం. చెప్పండి సమాధానం. ఇలా 12,000 రూపాయలు ఇచ్చి ప్రతి ఇంటిలో మరుగుదొడ్లు నిర్మించాలనేటువంటి దానికి అనేక నిధులు ఇచ్చేటువంటి స్కీమ్ తీసుకురావడం జరిగింది. నిధులు ఇస్తున్నారు, గ్రామాలలో కడుతున్నారు. ఇవాళ నేను చెప్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఉపాధి హామీ పథకానికి నిధులు ఇస్తున్నారా? ఇవాళ మన రాష్ట్రమే తీసుకుంటున్నాం. ఏ గ్రామ ప్రాంతాలన్నా పనులు జరుగుతూ ఉన్నాయా? పనులన్నీ కూడా ఎక్కడికక్కడ ఇవాళ ఎక్కడికక్కడ పూడి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మీరు గ్రామాల్లో మనం అందరం గ్రామాల్లో ఉండేవాళ్ళం. అసలు పనులు జరుగుతూ ఉన్నాయా? అంత మంచి కార్యక్రమానికి ఇవాళ నిర్వీర్యం చేసే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో అనేక కుంభకోణాలు జరిగినాయి. దాని మీద చర్యలు చేపట్టండి. లోటుపాట్లు ఉన్నాయని మనకు రిపోర్ట్స్ వచ్చినాయి. అనేక జిల్లాలలో బినామీ పేర్ల మీద డబ్బులు తీసుకున్నారని పేర్లు వచ్చినాయి. దాన్ని అంతా కూడా ఒక క్రమబద్ధీకరణ చేసి ఈ స్కీముని తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది, అత్యధికమైనటువంటి నిధులు ఇస్తుంది, గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధి కొరకు దోహదపడుతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. దీని అంతటికంటే కూడా అండి బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఎజెండా కోసం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ పతనం చేయటం అనే దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. దాన్ని ఏదైనా సరే మీరు తప్పున్న వ్యవస్థ ఏదైనా ఉంటే దాన్ని చర్చించి అన్ని ఫెడరల్ స్టేట్ అండి, అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కూర్చొని చర్చించి దేశ ప్రయోజనాలకు ఏదైతే అవసరమో అది చేయాలండి. కేవలం బీజేపీ ఏదో ఆలోచన చేస్తుందో అది దేశం మొత్తానికి ప్రయోజనం కలిగిస్తుందని కానీ, కాంగ్రెస్ ఏది చేస్తుందో అది దేశానికి మొత్తానికి ప్రయోజనం అని కానీ అలా అనుకోవడం తప్పండి. అలా కాకుండా చర్చించి ముందుకెళ్ళాలి. ఎందుకంటే డెమోక్రసీ అంటే ఒక డెఫినేషన్ మొత్తం మీద నిన్న జరిగిన ఈ నీతి ఆయోగ్ తొలి సమావేశం కేంద్ర పథకాల తగ్గింపు అనేది ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. అయితే గతంలో ప్లానింగ్ కమిషన్ సమర్థవంతంగా పని చేయలేదు కాబట్టి నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశామని ప్రధాని చెప్పినప్పటికీ ప్లానింగ్ కమిషన్ పేదరిక నిర్మూలన అనే ధ్యేయంతో వచ్చిన ప్లానింగ్ కమిషన్ దేశ సమగ్ర అభివృద్ధి అదే లక్ష్యాన్ని నీతి ఆయోగ్ పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ నిన్న జరిగిన సమావేశం వివరాలు కానీ అన్నీ చూస్తే పేదరిక నిర్మూలించే కేంద్ర పథకాల మీద కోత, దాంతోపాటు అభివృద్ధి కాకుండా వృద్ధి రేటు మీద ఎక్కువ దృష్టి సారించడం, ఇవి రెండు కూడా దేశ ప్రజలకి అంత ఏమాత్రం అందరికి అన్ని వర్గాల ప్రజలకి ఏమాత్రం అంత సంక్షేమదాయకం కాదు. కేవలం కార్పొరేట్ వర్గాలకు మాత్రమే, కొంతమందికి మాత్రమే ఇది ప్రయోజనకరంగా ఉండే విధంగా ఉంది అనే ఒక విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించి కూడా రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కాకుండా రాష్ట్రాల మధ్య పోటీ ధోరణిలో ఒక ప్రైవేటు కార్పొరేట్ సంస్థలుగా రాష్ట్రాలని తయారు చేసి వాటి మధ్య ఒక అనారోగ్యకరమైన పోటీ ధోరణిలో రాష్ట్రాలు వృద్ధి చెందాలి అని చెప్పడం పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us.